అన్న నమస్తే అన్న, మీ పేరన్న? జక్కుల వీరన్న గారు. ఇది వచ్చేసి తెట్లపాడు తెట్లపాడు తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీరు ఒక ఎకరంలో బంజారా 856 సాగు చేశారు. ఎట్లా అనిపించింది అన్న మీకు ఇది? బంజారా అయితే మంచిదే అన్న, విత్తనం కాపు మంచిగా ఉన్నది. అంటే మీరు మల్సింగ్ షీట్ మీద వేసారు, ఇటు 40 పెట్టారా? 40 పెట్టారు, మల్సింగ్ షీట్ మీద వేసారు. ఒక ఎకరం ఇది. ఇప్పుడు అసలు విత్తనాలు తీసుకోవడానికి మీరు ఇదే తీసుకోవాలని ఎట్లా అనుకున్నారు? అప్పుడు బంజారా బాగుందని అందరూ మనం కూడా ఒక ఎకరాన్ని వేద్దామని అన్ని విత్తనాలు పెడతాను, 5-6 రకాలు 5-6 రకాలు పెడతామని ఇది కూడా ఒక ఎకరం పెడదామని అనుకున్నాం. బాగుందంటే విత్తనాలు దొరకలే అసలు, ఒక ఎకరానికే దొరికింది. ఎట్లా అనిపించింది మరి ఇప్పుడు ఇది? ఇప్పుడు మీరు 5-6 ఎకరాలు అంటున్నారు కదా, ఇది ఒక ఎకరం సాగు చేశారు, వసుంధర ఒక ఎకరన్నర సాగు చేసినట్టుంది, మనీ అనేది ఒక రకం సాగు చేశారు. ఇప్పుడు ఈ ఒక 3.5 ఎకరాలు వేసుకుంటే ఇక మిగిలిన కూడా వేరే పెట్టారు కదా. మరి మొత్తానికి అది అన్నిటి మీద ఎట్లా అనిపించింది మీకు? ఇది అన్నిటి మీద అయితే బంజారా వేసుకోవచ్చు అన్న, ఎందుకంటే దీంట్లో కొద్దిగా కాయ కొయ్యంగానే మళ్ళీ పచ్చికాయ పడుతుంది. ఫస్ట్ మనకి ఏంటంటే కోసిన ఒక 2-3 రోజులలో మళ్ళీ పచ్చికాయ పడుతుంది, మళ్ళీ కోయినట్టే తోటే ఉన్నది ఇది బంజారా. మళ్ళీ ఏమంటే ఇప్పుడు పోయినసారి అంత కాపు ఉంది. మళ్ళీ ఫస్ట్ కటింగ్ అయింది కదా? ఫస్ట్ అయింది. ఇది ఏ టైంలో వేసారు అని ఐడియా ఉందా? మగ ఆఖరి వేసిన, అంటే ఆగస్టు 20 మగ లాస్ట్ లో వేసిన, అంటే ఆగస్ట్ ఆఖరికి. డేట్ కూడా గుర్తులేదు కానీ మగ లాస్ట్ ఆగస్ట్ ఆఖరి, మగ రేపు వెళ్ళిపోయింది. కాపు ఎట్లా తొందరగా కాసినట్టు అనిపించింది? ఎట్లా అనిపించింది అన్న? మొత్తం మీద ఇదే కాపు ఎమ్మడే పడ్డది, తొందరగా పడ్డట్టు ఎమ్మడే పడ్డది కాపు, తొందరగా పడుతుంది. ఫస్ట్ కటింగ్ ఎంత వెళ్ళిందన్న? ఫస్ట్ కటింగ్ ఒక 10 క్వింటాలు అయింది. 10 క్వింటాలు అయింది. అందులో తాలు ఎంత అయిందన్న? తాలు 1.5 క్వింటాలు అయి ఉంటది. మాకు మహారాష్ట్రం కూలీలు దింపింది, అయితే వాళ్ళు పచ్చికాయ గిచ్చికాయ మొత్తం ఏరియా పోసారు. అవి ఒక పచ్చికాయ అయితే ఈ తాలు శాతం తక్కువే లేక మహారాష్ట్రంలో వేస్తారు కదా, తాలు ఏం లేదు. ఆ పచ్చికాయ తెగింది అయితే అదైతే 2 క్వింటాలు అయింది. 10లో 2 ఇది అయిందంట మొత్తం మీద. 10 క్వింటాలు ఎరుపులు అయినాయి, ఒక 2 క్వింటాల్ తాలైంది. తాళ్ళు ఎక్కలేదు మనకి. అయితే ఖమ్మం మార్కెట్ తీసుకెళ్లారా? ఖమ్మం రేట్ ఏమన్నా? రేటు 20,000 పడ్డది. 20,000 పడింది. జెండా పాట ఎట్లా ఉందన్నారు? 20,000 అదే 21,700 అయింది. 21,700, 1,700 తక్కువ పడింది మార్కెట్ రేట్. జెండా పాట బాగా టైట్ ఉందా రోజు? బాగానే పోయినాయా అన్ని జెండా పాటలో ఉన్నారా? జెండా పాట ఏం లేదు, కాయ మంచిగా ఉంది కాబట్టి కొందరు మంచిగా ఉంది. 20,000 పడ్డది. నేను కూడా మంచిగా పడ్డది అనిపించింది. సరే, మీకు చేసిన దానికి దీనికి సాటిస్ఫై అనిపించింది? సరే, ఆడ ఒక 1000 అటు ఇటుగా అయినా పెద్ద లెక్క కాదు కానీ మళ్ళీ నీకు తోటకాడికి వచ్చి మళ్ళీ ఉండే. ఇప్పుడు రెండో కటింగ్ ఏరుతున్నారు కదన్న. ఇప్పుడు ఈ రెండో కటింగ్ ఎంత అవచ్చు అనుకుంటున్నారు? రెండో కటింగ్ కూడా నాకు తక్కువ వేసుకున్నా గానీ 7-8 క్వింటాలు దిగిద్ది అనుకుంటాను. ఇంకొక 7-8 క్వింటాలు దిగిద్ది రెండో కటింగ్. అంటే ఒక 25 అనమాట. ఫస్ట్ సారి 25, మళ్ళీ పచ్చికాయ కూడా ఉంది. ఇప్పుడు ఒక 6 క్వింటాలు వేసుకో రెండో కటింగ్. 6-7 క్వింటాలు దిగినా గానీ రెండో కటింగ్ మళ్ళీ నీకు పచ్చికాయ మళ్ళీ సగం ఉంటుంది. మళ్ళీ ఒక 6-7 క్వింటాలు, మళ్ళీ ఇంక 2 సార్లు తెంపాల్సింది వచ్చేటట్టుంది ఈ కటింగ్ కాక. పచ్చికాయ మళ్ళీ ఈ పచ్చికాయ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఈ దోరగా ఇది నేరినాక మళ్ళీ వస్తుంది. ఈ పచ్చికాయ ఇప్పుడు రాదుగా, పచ్చికాయ ఉంది. ఈ పండు దిగుతుంది. ఈ దోరకాయ మళ్ళీ 15-20 రోజులు మళ్ళీ పండు పండింది. ఈ పచ్చికాయ ఇప్పుడు రాదు. అవును. అంటే యావరేజ్ గా ఒక ఎకరానికి ఎంత రావచ్చు అనుకుంటున్నారన్న? నాదైతే ఈ ఎకరం అయితే యావరేజ్ గా 10 వస్తుంది అనుకుంటున్నారు. అంటే మీరు బొప్పాయి తోట ఉంది, ఇంకా చాలా ఉన్నట్టుంది, చాలా ఉన్నాయి అన్నిటి మీద మీది. యావరేజ్ గా దీనికి అంతా నేను అన్ని లెక్కనే చేసాను, దీనికి అంతా ఏం చేయలేదు. దీని లెక్కనే అన్నిటికి మందులు పెట్టినాం, అన్నిటికి చేసినాం. కానీ అన్నిట్లో కూడా ఇది కొద్దిగా నాకు మంచిగా అనిపించింది, పెచ్చిగా అనిపించింది అన్నిట్లో. మరి నీకు ఈ 10 క్వింటాలు ఈ కటింగ్ అయినప్పుడు ఏరు విత్తనాలల్లో 6 క్వింటాలే దిగినాయి, 5-6 అట్టే దిగినాయి ఏరు విత్తనాలలో. ఓకే, దీంట్లో 10 దిగింది కమ్మన్నా. అవునవును. వేరే దాంట్లో 5-6 క్వింటాలే దిగినాయి. మరి నీకు తేడా లేదు, 2-3 క్వింటాలు విత్తనం అయితే రైతు వారికి వేసుకోవచ్చు. వచ్చే సంవత్సరాలు పెడతారు అనేది విత్తనాలు దొరుకుతాయిలేనా? పోయినసారి దొరకలేదు, అందరు ఎగబెడితే ఆడ దొరికిస్తాయి. లేదులేనా, దొరుకుతాయి. వసుంధర ఎంత అయిందన్నా? వసుంధర పర్వాలేదు. ఇవి ఉన్న మన అసెస్మెంట్ సిగ్మెంట్లు ఉన్నాయి, దానికి సంబంధించింది అది. అది మంచిగానే ఉంది వసుంధర. అన్నది అది కూడా ఏరినాం. అంటే అది సపరేట్ గా ఏం పోయలేదు. అది నాది ఇంకోటి
అదే రకం సన్నాలు ఉంటే ఈ రెండు కలిపి ఎక్కిన అన్ని ఇన్ని కుప్పలు ఆడిపోతాం. ఇదైతే కొద్దిగా లావు సైజ్ కొద్దిగా ఉన్నది వాళ్ళు తేడా పడిద్దాం అని వేరే అన్ని మళ్ళీ అన్ని కుప్పలు పోయాలన్నా ఇబ్బంది. వసుంధర కూడా పర్వాలేదన్న, కానీ ఫస్ట్ లా ఈ మధ్య తుఫాన్ వచ్చింది. తుఫాన్ ఇప్పుడు చెట్టు బాగా పెరిగిందిగా, కింద పడ్డది. కింద పడటం వల్ల కొంచెం దిగుబడి తగ్గింది అనిపించింది నాకు. అయితే పేపర్ కాకుండా దాన్ని వేసుకుంటే మన నాగలక్ష్మి మీద వేసుకుంటే మంచిగా ఉంటది అని అనిపిస్తుంది నాకు. ఇదో నీకు పేపర్ కాని చెట్టు అయితే, నాగలక్ష్మి కాని చెట్టు అయితే, దేనికైనా చెట్టు అయితే ఇదైతే. ఎందుకంటే ఇది పంగ ఇట్లా బుట్టకి వస్తుంది. ఇట్లా బుట్ట రావడం వల్ల మనకి చెట్టు పడనీయదు పేపర్ కి. ఇప్పుడు మనకాడోళ్ళు కూడా ఇక్కడ మనోళ్ళు మా ఫ్రెండ్స్ చేసారు. వాళ్ళు కూడా నిన్న మేము పోయి అడుగుతా అంటారుగా, వాళ్ళు అన్న బంజారా ముందుకి వేసుకోవచ్చు అన్న మనం అందరం అని అంటారు. వాళ్ళు కూడా అంటున్నారు. నేను కూడా ఎవరికైనా చెప్తే బంజారా అయితే వేసుకోమంటారు రైతు వారిగా. 2 ఎకరాలు అయితే అక్కడ వేసుకోవచ్చు అన్న, వేసుకోవచ్చు బంజారా అయితే. ఎందుకంటే మొదగాలు అయితే పంట పండాలి, రేటు తర్వాత దాని రేట్ ఎంతో కొంతగాని. రేటు కోసం ఏముందన్న, ఒక 1000 రూపాయలు అటు ఇటు కానీ అదే మొదగాలు పంట పండితే పంట పండాలి, దిగుబడి రావాలన్న. అవును, విత్తనం దిగుబడి రావాలి. కాకపోతే ఇక బంజారా మాత్రం తోపే అన్న మీ దాంట్లో రవి హైబ్రిడ్. మీ రవి హైబ్రిడ్ ఉన్న దాంట్లో మాత్రం రవి హైబ్రిడ్ బంజారా ఒకటే తోపు నాకు నచ్చి. నాకైతే తెలిసి ఇంకా మీరు ఇంకేమన్నా ఇంక అంటారు కానీ చూడలే, కానీ బంజారా అయితే తోపే, ఇక మంచిదే, పర్వాలేదు ఇది విత్తనం. ఇక పోతాను, అయిపోయింది.